లైక్ చేయండి, షేర్ చేయండి. శివరాత్రి దగ్గర శ్రీశైలం మోకరాయే. ఇదంతా మనం నల్లమల్లుతున్నారు చూడండి రోడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో శ్రీశైలానికి పాదయాత్రకు బయలుదేరినటువంటి శివసాముల యొక్క పాదయాత్ర గురించి అయితే మనం చూద్దాము. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు, ఎన్ని రోజులలో మనము శ్రీశైలం చేరబోతున్నాము, అలాగే వెళ్ళే మార్గంలో ఎలాంటి ఫుడ్స్ ఉంటాయి, ఓకేనా, ఫుడ్ ఎలా శివసాములకి, అలాగే ఎన్ని రోజులలో మనం కంప్లీట్ చేస్తున్నాము, అడవిలో మన ప్రయాణం ఎలా ఉంటుంది, ఎలాంటి గుడులను మనము టచ్ అవుతూ వెళ్తాము, ప్రతిదీ మనం ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాము. సో బై ద వే, నా పేరు శ్రీకాంత్. సో మీరు మొదటగా నా వీడియోలు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలంటే కామెంట్లో అయితే తెలియజేయండి. మా పాదయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడే శివసాములు అయితే నడి రోడ్డు పైన ఎండలు స్టార్ట్ అయ్యారు. సో మేము స్టార్ట్ అయ్యేసరికి మాకు 11:30 అయితే అయ్యింది. సో మేము వచ్చేసి ఇక్కడ గంగ చేసుకున్నాం. గంగ చేసుకొని భిక్ష మేమే ప్రిపేర్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మా డే 1 అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము ఫస్ట్ డేకే మేమైతే హన్వాడకి అయితే వచ్చేసాము అన్నమాట. సో ఇక్కడ నుంచి నేను ఎర్లీ మార్నింగ్ డే 2 అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, బండ్లో ఉన్న సాములు లేచారు. కొంతమంది బండ్లో వచ్చారు అండ్ కొంతమంది ఎవరైతే నడుస్తున్నారో పాదయాత్ర, సో ఆ పాదయాత్ర చేసే సాములు పాదయాత్ర చేస్తున్నారు. అమిస్తాపూర్కి మనము మహబూబ్నగర్ పక్కలో ఉంటుంది. సో మహబూబ్నగర్ నుంచి మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చు, సాములు అయితే ఉత్సాహంగా రెండవ రోజు అయితే పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అండ్ మేము ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆపుకొని అల్ప చేస్తుంటే ఇలా సాములు అయితే మాకైతే ఫ్రూట్స్ కానీ ఓకే ఇలాంటివి మాకైతే ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మేము కూర్చొని అల్ప చేస్తున్నది చూసి వెళ్తున్న ఈ సాములు మాకైతే ఫ్రూట్స్, బనానాస్ కానీ యాపిల్స్ కానీ ఇవైతే మాకైతే ఇవ్వడం జరిగింది. సో మేము ఇంటి నుంచి తెచ్చుకున్న ఏవైతే చట్నీస్ ఉన్నాయో వాటిని, చపాతీస్ మేమైతే అల్పగా తీసుకుంటున్నాము ఇక్కడ ఒక దగ్గర కూర్చొని. ఇక్కడ చూడొచ్చు సాములందరూ. ఆయన మేము ఒక దగ్గర ఆపుకొని భిక్ష చేయాలి కదా. సో పాదయాత్ర చేస్తున్న సాముల కోసము ఆ భిక్ష చేయడం అనేది స్టార్ట్ చేశారు ఎవరైతే వెహికల్లో ఉన్న సాములు ఉంటారో. సో ఇలా మేమైతే మా డే 2ని అయితే స్టార్ట్ చేశాము. అండ్ ఎక్కడ అన్ని ప్లేసెస్లో మనకైతే స్టార్టింగ్ ప్లేసెస్లో మనకైతే భిక్షలు కానీ ఓకేనా ఇవైతే అవైలబుల్లో ఉండవు, ఎవరు ప్రొవైడ్ చేయరు ఫ్రీగా. డే 2 ఈవినింగ్ అయితే అయ్యింది. మేమైతే ఒక ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ గంగను చూసి మేమైతే గంగ చేసుకోవడానికి ఆపాము. కాకపోతే ఇక్కడ వాటర్ బాగాలేవని మేమైతే ఇక్కడ పక్కనే గుడి ఉంటుంది. సో ఈ వాగు పక్కనే మనకైతే గుడి ఉంటుంది. సో ఇది చూడండి, ఇక్కడ గుడి చాలా పెద్దగా ఉంది. రీసెంట్గా నేను దీని విస్తీర్ణం అనేది పెంచడం అనేది జరిగింది. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసాము. ఇక్కడ వాటర్ అయితే బాగుంది, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. మేము గంగ చేసుకొని పోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇంకేమన్నా మీకు కావాలనుకుంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. సో డే 3 మేము స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగ్ గంగ చేసుకొని మాకైతే దాతలు అయితే కనిపించారు ఇక్కడ. సో ఫ్రూట్స్ కానీ ఓకేనా వాటర్ కానీ ఇవన్నీ మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇవన్నీ మేము నడిచేవారు పాదయాత్ర చేసే సాములకైతే ఇస్తుంటారు ప్రతి సామికి. చూసిన నడుస్తుంటే ఇట్లా ఇచ్చేస్తుంటారు. మొత్తము మాస దాతలు ఉంటారు, నడవాలి. శివరాత్రి దగ్గర శ్రీశైలం మోకరాయే. దారిన వద్దుమో
స్వామి శరణు మల్లన్న ఏ దారిన వత్తుమో స్వామి శరణు మల్లన్న చిన్న దారిన పోదామంటే చిరుతాపూలు లడామాయే 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 ఏ దారిన వత్తుమో స్వామి శరణు మల్లన్న ఏ దారిన వత్తుమో స్వామి శరణు మల్లన్న ఇరుముడి నెట్లెత్తుమో స్వామి శరణు మల్లన్న ఇరుముడి నెట్లెత్తుమో స్వామి శరణు మల్లన్న శివరాత్రి దగ్గర వచ్చే శ్రీశైలంబో కడాయే 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 ఏ దారిన వద్దుమో స్వామి శరణు మల్లన్న ఏ దారిన వద్దుమో స్వామి శరణు మల్లన్న ఇరుముడి నెట్లెత్తుమో స్వామి శరణు మల్లన్న. మనమైతే ఉమామహేశ్వరం టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఎర్లీ మార్నింగ్ అయింది, మేమైతే సాముల కోసం వెయిట్ చేస్తున్నాం. మేము కొంచెం ముందు వచ్చాం కాబట్టి వాళ్ళు గంగ చేసుకొని వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఉమామహేశ్వరం టెంపుల్ అన్నమాట. ఇది కింద, మనం ఇప్పుడు పైకి వెళ్ళాలి. మనం సాముల కోసం వెయిట్ చేస్తాం. సో సాములు అయితే వచ్చేసారు. సో ఇక్కడ మనం కింద ఇక డయాగ్రామ్ చూడొచ్చు. ఉమామహేశ్వరం 2 కిలోమీటర్స్ ఉంది. సో వెహికల్స్ వెళ్తే ఇలా రైట్ సైడ్లో వెళ్ళాలి, బస్సు ఉంటుంది ఇక్కడ నుంచి. ఒకవేళ నడుచుకుంటూ వెళ్తా అంటే ఇక్కడ మధ్యలో మనకు దారి ఉందిగా, ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనము పైకి అయితే వెళ్దాము. సో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మ్యాప్లో చూపించినట్టు మనం స్టెప్స్ అయితే ఎక్కుతూ వెళ్తున్నాము. సో ఇక్కడ నా వెంట చూడొచ్చు స్టెప్స్. ఆయన మీకు కంప్లీట్గా పైకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ వ్యూ అయితే చూపిస్తాను. చూడండి, నా వెంట చిన్న స్వామి కూడా వస్తుంది వాళ్ళ నాన్న స్వామితో. సో మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ముందర స్వాములు కూడా వెళ్తున్నారు, చూడొచ్చు. నాకు కూడా గడ్డకని తెచ్చి రప్పడా పెక్కిపోతుంది. అదే అయింది. ఆ జెండా కడుకోవాలి మనకు, ఆ జెండా కడవాలి. మాత్రం బస్సు నుంచి వస్తే ఇట్లా వస్తాము. ఒకవేళ స్టెప్స్ ఎక్కి వస్తే ఈడొస్తాం. సో ఇక్కడ మనకు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంకా సో అక్కడ కనిపిస్తుంది ఇలాగే లోపలికి వెళ్ళాలి. ఇది ఉమామహేశ్వరం. శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. మనము ఉమామహేశ్వరం నుంచి దర్శనం చేసుకొని పైకి వెళ్తుంటే మనకు రైట్ సైడ్లో లింగం ఉంటుంది. అక్కడ ఎప్పటికీ వాటర్ వస్తూనే ఉంటాయి. సో అది మనం చూస్తూ మనము ముందుకైతే సాగుతున్నాము. సో పైకి వెళ్ళాలి అని చెప్పాను కదా, సో ఆ రూట్ అన్నమాట. ఇది చూడొచ్చు, మనం ఉమామహేశ్వరం దర్శనం చేసుకొని ముందుకు వెళ్తున్నాము. అక్కడ ఎండ్ పాయింట్ అన్నమాట. అక్కడ నుంచి మనము ఉమామహేశ్వరం అడవిలో అయితే స్టార్ట్ అవుతాము. ఉమామహేశ్వరం వచ్చినాము, 4వ రోజు. ఇంకా ఒక 2 రోజులలో శ్రీశైలం చేరుతాము. ఇందాక మీకు చెప్పాను కదా, సో అక్కడ ఉన్నప్పుడు మనం అక్కడి వరకు వెళ్ళాలని. సో ఇదే ఎండ్ పాయింట్ అనమాట. సో ఇదే లాస్ట్ పాయింట్. మనం ఇక్కడి వరకు వచ్చి చూడొచ్చు. అదంతా బస్ వచ్చే రూట్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదంతా బస్ వచ్చే రూట్ అనమాట. సో మనం ఇక్కడ నుంచి మనం పైకి అయితే వచ్చాము. ఇక్కడ వ్యూ చూడొచ్చు, అన్ని కొండలు చుట్టుముట్టు. సో రమ్మన్నాడు మల్లన్న శ్రీశైలం రమ్మన్నాడు మల్లన్న రమ్మన్నాడు మల్లన్న శ్రీశైలం రమ్మన్నాడు మల్లన్న ఓం ఓం మల్లన్న ఓంకార మల్లన్న ఓం ఓం మల్లన్న ఓంకార మల్లన్న మల్లన్న తిన్నగా తోం తోం స్వామి తిన్నగా తోం తోం మల్లన్న తిన్నగా తోం తోం స్వామి తిన్నగా తోం తోం మల్లన్న స్వామియే మల్లన్న స్వామియే స్వామియే మల్లన్న స్వామియే మల్లన్న హరే నమః పార్వతీ పదే శివ హర హర. మొత్తం అడవిలా ఇంట్లో చూడొచ్చు. శివరాత్రి పాదయాత్ర ఇది 4వ రోజు. ఉమామహేశ్వరం దర్శనం చేసుకొని ఉమామహేశ్వరం నుంచి ఇప్పుడు మేము ఈ అడవిలో ముందుకు వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్గా ఏదైతే ఆ కొండ ఉందో ఉమామహేశ్వరం పైన కొండ, సో ఆ కొండ పైన నుంచి వెళ్తున్నాం. చూడొచ్చు మొత్తం నా వెనక చూడొచ్చు, మొత్తం అడవే.
సో ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం. నా ముందల సాములు ఉండరు, చిన్న సాములు అందరు పోతుండ్రు అడవిలో. చిన్న సాములు ఉన్నప్పుడు వాళ్ళని ముందలు వేసుకొని మనం వెంటుంటే బెటర్. వచ్చేలా అడవిలో రాళ్ళు. ఇదంతా మనకు ఉమామహేశ్వరం టెంపుల్ నుంచి బయటికి వెళ్ళడానికి, మన్ననూరు వెళ్ళడానికి మనము అడవి అన్నమాట. సో ఇదంతా మనం నడుస్తూ వెళ్తున్నాం. మనం ఇప్పుడైతే ఉమామహేశ్వరం అడవిలో ఉన్నాము. సో అడవి అంత భయంకరంగా ఉండదు, కాకపోతే మనమైతే చూసుకొని వెళ్ళాలి. చెట్లు ఉంటాయి, ఒక పెద్ద మామిడి చెట్టు కూడా ఎదురవుతుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్తే చూస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఈ ఉమామహేశ్వరం వీడియో చిన్నది ఎలా అనిపించిందో కామెంట్లో కూడా తెలియజేయండి. ఇక్కడ చూడొచ్చు ఎంతోమంది భక్తులు కూడా మా వెంట వస్తున్నారు, అలాగే శివస్వాములు కూడా వస్తున్నారు. అండ్ మన నడక ముందలకైతే సాగుతుంది. ఉమామహేశ్వరం కొండ ఏదైతే అడవి ఉందో అడవి ఇక్కడి వరకు కంప్లీట్ అయ్యింది, ఉమామహేశ్వరం అడవి. సో ఇప్పుడు మనము పొలాలలో వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు పొలాలలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే అయిపోయింది. మనం ఈ వీడియోలో మన్ననూరు నుంచి మొత్తం అడవి రూట్లో అర్ధలింగం ద్వారా మనమైతే మన్ననూరుకు వచ్చేసాము. ఇక్కడైతే భిక్ష అయితే అయిపోయింది మాది. భిక్ష అయితే ఫ్రీగా పెట్టారు, అన్నదానం చేశారు దాతలు. సో ఇక్కడ మేము చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుట్ట ఏదైతే ఉందో మీరు చూస్తాను. ఇక్కడ ఈ గుట్టల ఈ రెండింటి మధ్యలో మనమైతే ఇప్పుడైతే వెళ్ళాలి అర్ధలింగం సైడ్. ఇదంతా మనం నల్లమల్ల ద్వారా మన్ననూరు నుంచి అర్ధలింగేశ్వరం ద్వారా వెళ్ళే రూట్. శివభక్తుల పాదయాత్ర నుంచి వెళ్ళే భక్తుల రూట్ అన్నమాట ఇది. చూడొచ్చు మనము ముందర శివులు పోతుంటారు. రూట్ని చూడొచ్చు ఎంత కఠినంగా ఉందో. చూడండి, 1 2 3 గుట్టలు. అయ్యప్పకైతే 7 కొండలు 8 కొండలు. తండ్రి కొడుకు సాములు ఇట్లా పోయి కూర్చున్నారు గుట్టల మీద. మళ్ళీ ఇంకోటి తెలుసా, శ్రీశైలము
శబరి కూడా అంతే కదా, 7 గుట్టలు దాటుకోలేదు. ఇంకోటి ఇప్పుడు శ్రీశైలం ఉన్నది చూడు, ఎన్ని గుట్టలు ఎక్కుతారు చూడు. శ్రీశైలం ఉన్న గుట్టనే చెందుకుంటారు మళ్ళీ ఇన్ని గుట్టలలో కదా. ఆ శిఖరేశ్వరం చూస్తే అన్ని గుట్టలు అయితే వస్తాయి, శ్రీశైలం ఒక్కటే డౌన్ వస్తాయి. నేనా? ఏమో. ఈ గ్యాంగ్ కాదు మన గ్యాంగ్ ఏంటుంది, చిన్న గ్యాంగ్ ఉంది ముందర. ఒక్కటి వచ్చి చిన్నది. స్వామి, మనం అర్ధలింగేశ్వర స్వామికి అయితే ఇంకా కొద్ది దూరంలో ఉన్నాము. నడుమ ఇందాక నుంచి మీరు రోడ్ చూస్తున్నారు ఎంత ఘోరంగా ఉందో. సో పాదయాత్ర చేసే భక్తులందరూ ఇదే రూట్లో వస్తుంటారు. మనకు చూస్తున్నాము ఎంతమంది పాదయాత్ర చేసిన శ్రీశైలానికి అందరూ కాలినడకతో ఇదే రూట్లో వస్తుంటారు ఎంత దూరం ఉన్నా. సో వాళ్ళ భక్తిని చూసి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్సెస్ చేయండి. భయంకరమైన రోడ్, కాల్ చేసి కాల్ పెట్టడానికి ఇక్కడ రాదు. ఎన్నో కిలోమీటర్ల నుంచి పాదయాత్ర చేస్తూ వస్తుంటారు. ఎంత రాళ్ళు, ఎంత ఘోరంగా వృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. క్రూర మృగాలు కూడా ఉంటాయి అడవిలో. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం ఉంటుందో మనమైతే గ్రహించలేము. సో అప్రమత్తంగా జాగ్రత్తగా శివభక్తులు, శివస్వాములు వెళ్తూ ఉంటారు. ఈ రోడ్ని మనం చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఉంటుందో, నడవడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఒక్కరోజు మనకి ఎలాంటి చెప్పు లేకపోతేనే ఎంతో బాధేస్తుంది, నడవలేము. సో శివమాలలో ఉన్నప్పటి నుంచి ఎలాంటి చెప్పులు లేకుండా స్వాములు నడుస్తుంటారు కాబట్టి కొంచెం మనము సపోర్ట్ చేయాలి ఇలాంటి వీడియోస్కి. ఓం నమః శివాయ. చాలా శుభ్రంగా ఉన్నాయి వాటర్. కానీ తాగలేము, వాటర్ని తాగొచ్చు కానీ తాగలేము మేము. మా బుగ్గసాన్ని తాగిన తర్వాత అందరు తాగుతావు. స్వామి నేనైతే తాగుతాను లేదు, అప్పుడే తాగిన. ఇక్కడ చూడొచ్చు వీడియోలు ఈ విధంగా మేము వెళ్ళే మార్గంలో ఇలా రికార్డ్ చేస్తుంటాం. నా ముందు ఒక సామెత రికార్డ్ చేస్తున్నారు చూడొచ్చు. అండ్ ఇది మనలో నుంచి స్టార్ట్ అయ్యాం కదా. సో ఇది అంతా అడవి అన్నమాట. సో సాములు పాటలు పాడుతూ వెళ్తున్నారు కొంతమంది. సో కొందరు ఇలా గుంపులుగా వెళ్తున్నారు. అడవి మార్గం కాబట్టి ఎప్పుడు జంతువుల ప్రభావం ఉండొచ్చు అని ఒక భయంతో కూడా అందరు కొంతమంది గుంపుగా అయితే వెళ్తుంటారు. మనమైతే ఇప్పుడు అర్ధలింగం రూట్లో అయితే వెళ్తున్నాము. సో మనకు ముందు అయితే అర్ధలింగం వస్తుంది. సో మీరు చూస్తూ ఉండండి లాస్ట్ వరకు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఓం నమః శివాయ స్వాములందరికీ మనమైతే అర్ధలింగేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ దట్టమైన అడవులన్నీ దాటుకుంటూ పాదయాత్రలో ఓకేనా ఎన్నో గుట్టలు ఎక్కి దిగి మనమైతే అర్ధనారీశ్వరుని దగ్గరికి అయితే వచ్చేసాము. మరి కాసేపట్లో మీకైతే ఆ వీడియోని చూపిస్తాను. అర్ధనారీశ్వరుని ఇక్కడైతే చూపిస్తాను. ఓం నమః శివాయ స్వాములందరికీ ఇక్కడనే మనకు అర్ధనారీశ్వరుడు అండ్ ఇక్కడనే గంగ ఉంటుంది మనకు దగ్గరలోనే. ఇక్కడనే మనం ఈవినింగ్ గంగ చేసుకోవాలి. అమ్ముదాం గంగ
ఇక్కడ చూడొచ్చు మనము అర్ధలింగం అనేది ఇది. ఆ గుట్టలు కనిపిస్తున్నాయి కదా, ఆ గుట్టలన్నీ మనం దాటి ఈ రోడ్డు గుంటా మనము అట్వార్పల్లి వెళ్తున్నాము. ఈ రూట్ అట్వార్పల్లి వెళ్తుందంట. మన్నానూర్ టు అట్వార్పల్లి వయా అర్ధలింగం. మనమైతే అర్ధలింగం దాటిన తర్వాత మనకు కొద్ది దూరం నడిచిన తర్వాత మనకైతే కొద్దిగా రోడ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, మట్టి రోడ్డు. సో రీసెంట్గా వేస్తున్నారు. ఈ రూట్ అయితే మనకు ఇంకా 2-3 ఇయర్స్ అయితే మనకైతే అర్ధలింగం సైడ్ అయితే వేసేటట్టు ఉన్నారు. మొత్తం క్లీన్గా నీట్గా అయితే చేశారు అట్లెళ్ళి. సో మేమైతే మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళాము. అండ్ ఇంకా మేమైతే అడవిలోనే ఉన్నాము. సో చీకటి అయిపోయింది, టార్చ్ చేసుకుంటూ వెళ్ళాము. మేమైతే 7-8 గంటలకు అయితే బయటికి వెళ్ళాము అడవిలో నుంచి. సో ఇంకా చాలా మంది సాములు టార్చ్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు అడవిలో. ఈరోజు దోమలపేంట నుంచి సున్నిపేంట వరకు వయా శ్రీశైలం డ్యామ్ ద్వారా అయితే వెళ్తున్నాం. సో ఆ రూట్ ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఇప్పుడైతే మనం చూద్దాము. మనము దోమలపేంట కాడ కొంచెం 1 కిలోమీటర్ ఆసర దూరం వచ్చినాక ఇట్లా ఒక బ్యానర్ కనబడుతుంది. ఇక్కడ నుంచి శివసాములు పాదయాత్ర ఎవరైతే వెళ్తారో వాళ్ళకు రూట్ అన్నట్టు ఇది. ఇదే దారి మనకు దోమలపేంట నుంచి బయలుదేరిన రూటు. మొత్తం షార్ట్ కట్ ఇలానే ఉంటుంది, చూడొచ్చు. మొత్తం ఇది ఇప్పుడు మనము లోయలకు దిగుతున్నాం అన్నమాట, పాతాళ గంగకి దిగేటప్పుడు. ఫస్ట్ ఈడున్న శివస్వామి ఈడున్నది. ఇక్కడ చూడొచ్చు ఎంత డౌన్ ఉంది అంటే అంత డౌన్ ఉంది. మొత్తం ఇప్పుడు ఒక గుట్ట మొత్తం 1 సైడ్ గుట్ట మొత్తం మనం కంప్లీట్గా దిగుతున్నాము. ఇక్కడ శివస్వాములను చూడొచ్చు ముందర అందరూ. ఇప్పుడు మనము ఏదైతే అవతల గుట్ట ఇతని కలిపి ఉన్న డ్యామ్లు ఏవైతే ఉన్నాయో ఆ డ్యామ్ల పైకి వెళ్తాము. ఇప్పుడు మీకు డ్యాములు చూపిస్తాను 1 నిమిషం. సో ఇక్కడ చూడొచ్చు ఆ డ్యామ్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఈ రూట్ మొత్తము ఆ డ్యామ్ల పైకి వెళ్తుంది అన్నమాట. సో ఇదంతా రూట్ అంతా డ్యామ్ల మీదకి అన్నమాట. ఇక్కడ శివస్వాములు అవుతున్నారు చూడొచ్చు. కనిపించేది పాతాళ గంగ, అవతల మొత్తం కనిపించేది మనకు పాతాళ గంగ అన్నమాట. సో ఇది డ్యాము. ఇప్పుడు మనం ఈ డ్యామ్ పైన నుంచి వెళ్తాము. సో ఈతల డ్యామ్ నుంచి అవతల గుట్టకి వెళ్తాము. సో ఇదంతా మనకు నీరు ప్రవాహం ఉంటుంది ఎప్పుడైతే డ్యామ్లు ఓపెన్ చేస్తారో అప్పుడు. ఇక్కడ చూడొచ్చు. ఈ సాములు డ్యామ్ల మీదకి వెళ్తున్నారు చూడండి. రోడ్ చూడండి ఎట్లుందో. సో అక్కడ ఇంకా కిందికి ఉంది, చాలా కిందికి. లైక్ చేయండి, షేర్
ఒకటి అంట మామ రసాయి మామ ఇక్కడ చూడిగా మనము కొండ దిగినాము కంప్లీట్గా. సో ఇప్పుడు మనం డ్యామ్ల మీదకి పోతాం. ఇప్పుడు డ్యామ్ల మీద వీడియోని చూద్దాం. ఇక్కడ నుంచి ఇది డ్యామ్ అన్నట్టు మొత్తం. రైట్ సైడ్లో పాతాళ గంగ, లెఫ్ట్ సైడ్లో గంగ రిలీజ్ చేస్తే అవుతుంది. అవతల మొత్తం గుట్ట, ఆ గుట్టకి వెళ్ళాలి. ఈ గుట్ట నుంచి ఇలా దిగి ఇది డ్యామ్ అన్నమాట. సో ఇలా దిగి వచ్చేసాము. ఇప్పుడు మనము ఈ డ్యామ్ గుండా దాటి మనం అవతల గుట్టనైతే ఎక్కి సున్నిపెంటకి చేరుకోవాలి. మనం డ్యామ్ నార్మల్ వాళ్ళకి ఎవరికి అలో చేయరు. ఇప్పుడు శివరాత్రి అప్పుడే అలో చేస్తారు. ఇది డ్యామ్ అన్నమాట. సో ఇప్పుడు మనకి దీనికి రైట్ సైడ్లో పాతాళ గంగని మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఇదంతా పాతాళ గంగ మనకు చూడవచ్చు. కంప్లీట్గా పాతాళ గంగ ఇది. కంటికి కనిపించినంత దూరంలో ఉండు పాతాళ గంగ. అండ్ దీనికి లెఫ్ట్ సైడ్లో మనకు ఇంకోటి ఉంటుంది, చూపిస్తా. ఇది ఇక్కడ డ్యామ్ అన్నమాట. ఇదంతా వాటర్ ఫ్లో అవుతుంటుంది. సో వెహికల్స్ రావాలంటే అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ నుంచి ఇతలగుట్ట నుంచి ఇతలగుట్టకు రావాలి. సాములు కాబట్టి శివసాములు శివరాత్రి మాలలు ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ మీదకి అలో చేస్తారు. డ్యామ్ అన్నమాట. సో దీన్ని ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఇక్కడ పడుతుంది. ఇక్కడ పడి ఆ కింద పడి ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. దీని గురించి ఈ రెండు గుట్టల నడమ నది ద్వారా పోతుంది. సో వెహికల్స్ ఏవైతున్నాయో అక్కడ చూడవచ్చు. వెహికల్స్ అట్లా నుంచి ఆ బ్రిడ్జ్ని దాటి వస్తాయి. ఈ రెండు గుట్టలకి అక్కడ నుంచి రావాలి. నడవడానికి అయితే ఇక్కడ నుంచి శివరాత్రి రోజు అలో ఉంటుంది. క్లోజ్ అంటని చెప్పు. డ్యామ్ యూ క్లోజ్. ఇప్పుడు మనం డ్యామ్ చూసినాం కదా. సో ఇప్పుడు మనం డ్యామ్ దాటిన తర్వాత సున్నిపెంటకి ఎలా వెళ్ళాలి, ఓకేనా, ఇంకో గుట్టని ఎలా ఎక్కాలో చూద్దాం. ఇంకో గుట్ట ఎక్కనిక స్టార్ట్ చేసినాం. ఇప్పుడు సున్నిపెంట గుట్ట. ఇదే సున్నిపెంట కోనికే గుట్ట ఎక్కుతున్నాం అంటున్నా. ఇదే సున్నిపేట గుట్ట. అది కాదు, గుట్ట ఎక్కుతున్నాం. అది ఏంటి ఇంకా పంచాయతీ మనసరికి నాతోనే ఉందా నీకు? ఇప్పుడు మనం దాటి వచ్చిన డ్యామ్. జై శ్రీరామ్. ఇస్తే ఒక గుట్ట మొత్తం దిగుకం ఉంటుంది. నెక్స్ట్ డ్యామ్ మీద నడుచుకం ఉంటుంది. నెక్స్ట్ మొత్తం ఎక్కుకం ఉంటుంది ఒక గుట్ట. బాయ్ ఫ్రెండ్స్. ఎవరు ఉరుకుమన్నారు మరి? బాగుంటుంది కాకి.
అంటారు. ఇంకో 2 గుట్టలు ఎక్కాలి పా. గుట్టలు రోడ్ వచ్చినాక అన్ని ఎక్కుతాం. అంటే దేవాలయం మీద రోడ్ వచ్చినా అతనికి ఎక్కాలి కదా మళ్ళా. చూద్దాం అవతల భజన చేసుకుంటాం. అయితే వచ్చేసినాం మనము డ్యామ్ దాటి ఇంకో గుట్ట దాటి. సో ఇగో ఇక్కడ ఎంత చూసినాం కదా, ఇదే ఫైనల్గా వచ్చేస్తున్నారు మనది. సున్నిపేటకు వచ్చినప్పుడు మనము ఏదైతే గుట్ట ఎక్కుతామో ఎక్కిందంటే మనకి ఇట్లా టెంపుల్ కనిపిస్తుంది మనకు ఆపోజిట్లో. సో ఈరోజు మనమైతే సున్నిపేటలోనే బస చేయాల్సి ఉంది. సున్నిపేటలో సాయిబాబా గుడి రోడ్డు పక్కనే ఉంటుంది. శివస్వాములు వచ్చినప్పుడు ఇక్కడ నైట్ స్టే చేస్తారు. సో ఇప్పుడు మీకు సాయిబాబా టెంపుల్ని చూపిస్తా. ఓం నమ శివాయ స్వాములందరికీ. సో ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ మనము నైట్ మొత్తం స్టే చేశాము. సో ఇది మార్నింగ్ టైంలో నేను రికార్డ్ చేస్తున్నాను. స్వాములందరూ అయితే ఇదంతా ఫుల్ అయిపోయింది రైట్. మేమైతే లేట్గా వచ్చాము ఇక్కడికి, మేము ఫైండ్ చేసే వరకు లేట్ అయింది. స్వాములందరూ అయితే పాదయాత్రకి వెళ్ళిపోయారు. అండ్ వెహికల్స్ ఎవరైతే తెచ్చారో అది ఉన్నాయి ఇక్కడ, అది మెయిన్ గేట్ అన్నమాట. సో ఇక్కడ గంగా అన్నీ అవైలబుల్ ఉంటాయి స్వాములకి. గంగ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్. అండ్ బయటికి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఇది టెంపుల్ చూపిస్తాను చూడండి, ఇదంతా లొకేషన్. అండ్ మధ్యలో మొత్తం గార్డెన్ ఉంటుంది. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. ఎవరైనా తెలియకపోతే ఇక్కడ సున్నిపేటలో స్టే చేయండి. అండ్ ఇక్కడ ఈ గుడిని మాత్రం మిస్ అవ్వకండి, ఇక్కడ నేను స్పెషల్గా రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను మా శివ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము గంగ చేసి. ఇక్కడ కంప్లీట్గా ఎంతోమంది స్వాములు ఉండిరి. మేము గంగ చేసి వచ్చేట్లోపు అయితే అందరు వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు మీకు మెయిన్ టెంపుల్లో సాయిబాబాని చూపిస్తాను. ఇది సాయిబాబా గురుస్థానం మందిరం అన్నమాట. అండ్ ఇక్కడ మనం కొంచెం ముందరికి వెళ్తే ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. లోపల సాయిబాబా ఉంటాడు. ఫోన్లు అయితే అలా ఉండవు, ఫోటోలు వీడియోలు కూడా అలా ఉండవు. సో బయట నుంచే మనమైతే తీసుకోవాలి. సో దర్శనానికి వెళ్తా అంటే వెళ్ళొచ్చు, ఫ్రీగానే ఉంటుంది, ఎలాంటి కాస్ట్ అనేది ఉండదు మనకు శివులకు. సో ఈ టెంపుల్ పక్కనే మనకైతే గంగ అయితే అవైలబుల్ ఉంటుంది. బోర్ నడుస్తూ ఉంటుంది, ట్యాప్స్ ఉంటాయి. ఇంకో సైడ్ కూడా ఈ టెంపుల్కి ఆపోజిట్ సైడ్లో ఉంటాయి, చూడొచ్చు లోపల సాయిబాబా. అండ్ మోస్ట్లీ శివరాత్రి అప్పుడు అందరూ ఎక్కడ చూసినా శివస్వాములే కనిపిస్తూ ఉంటారు మనకు. ఏ గుళ్ళో చూసినా ఎక్కడ చూసినా మన పాదయాత్ర చేస్తుంటారు కాబట్టి. సున్నిపేట నుంచి శ్రీశైలం మనకు ఒక 7-8 కిలోమీటర్లు వస్తుంది స్టేట్ అనుకుంటా. సో ఆ రోడ్డు చూద్దాం ఇప్పుడు. బాట చూడవచ్చు, మొత్తం రాళ్ళు రప్పలు, కాలు పెట్టనీకి వస్తలేదు. అయినా ఇక ఆ శివయ్య ఇంకే ఒకరు అడుగు జాడల్లో మరొకరు వేస్తూ అట్లా ముందరికి వెళ్ళిపోతున్నాము. మొత్తం అడవిలుల్లా, కుచర్లుల్లా, రాళ్ళుల్లా, రప్పలుల్లా. సో మనము సాక్షి గణపతికి వెళ్ళే రోడ్లో ఒక లోయ. ఫోన్ కలవాలి సరే మరి ఫోన్ కలవాలి.
సో ఇదంతా లోయ రైట్ సైడ్లో. ఇక్కడ సాములు నడుస్తున్నారు. ఇది లోయ. ఇది లోయ. విష్ణు భక్తులు, ఇది లోయ. జలపాతాలు అన్నా కదా, జలపాతం ఇవే నీరు అనమాట. ఇవే నీరు ఇట్లా వెళ్ళి ఆ లోయ అని చెప్పినా కదా, ఆ లోయలో దుంకడం వల్ల హెవీగా సౌండ్ అయితే వస్తుంది. సో సౌండ్ నమస్కారం. స్వాములు ఇక్కడ గంగ చేసుకుంటున్నారు ఉదయాన్నే కాబట్టి. మీడియా తీసుకో. చూడు ఈ గుట్టని ఎక్కాలి. ఇప్పుడు లోయలు ఎన్ని దిగుతామో అన్ని లోయలు ఎక్కాలి. సెంటర్ నుంచి సాక్షి గణపతికి వస్తే మనం వీడు వెళ్తాము. సో ఇక్కడ శివభక్తులు చూడొచ్చు, మస్తు శివభక్తులు వెళ్తున్నారు. అన్నీ పాలధార, పంచదార. ఇక్కడ నుంచి శ్రీశైలం ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. సో ఇక్కడ బోర్డులు చూడొచ్చు, అన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వెళ్తే ఏమేమి వస్తాయని. పాలధార, పంచదారలో మనకు అల్ప పెడుతుంటారు, దీక్షలు పెడుతుంటారు. సో చూడొచ్చు ఇక్కడ ఎంతమంది జనాలు ఉంటారు. శివస్వాములు అందరూ ఉన్నారు ఇక ఇక్కడ. హటకేశ్వర స్వామి దేవాలయం. మనము ఇక్కడ ఇడుమలు మొత్తము ఓం నమ శివాయ. దర్శనం అయితే బాగుంటుంది. హర హర మహాదేవ. బం బం భోలేనాథ్కి జై. సండి సండి. సాక్షి గణపతికి అయితే వచ్చినాము. బయటకు వచ్చే మార్గములను వ్యతిరేక దిశలో లోతురాలు అట్టి ప్రయత్నం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్లో నమస్కారం. ఇప్పుడైతే మనము శ్రీశైలం వచ్చేసినాము. చూడొచ్చు ఇదే లాస్ట్ ఇక మన పాదయాత్ర 6వ రోజు శ్రీశైలానికి చేరుకున్నాం. మన పాదయాత్ర కంప్లీట్. ఇప్పుడు పోయి ఇడుముళ్ళు ఇచ్చి దర్శనం చేసుకొని బయటికి వెళ్ళాలి.